కింగ్స్ వాయిస్ అని మా కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట హృదయాభివందనాలు. ఈరోజు మన అంశం నెట్వర్క్ మార్కెటింగ్. ఒక అద్భుతమైనటువంటి వర్తమానం. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మీరు రెగ్యులర్గా వింటూనే ఉంటారు. ఎక్కడ వింటారు? మార్కెటింగ్లో, వ్యాపారంలో. ఇది ఒక సెన్సేషనల్ కాన్సెప్ట్. దాన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాన్ని చదువుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14-15 వచనాలు. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి ఈ ఉపమానంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి సెన్సేషనల్ సబ్జెక్ట్ ఈరోజు మనం వినబోతున్నాం. అదేంటంటే, ఒక బిజినెస్ మ్యాన్ తన దగ్గర ఉన్నటువంటి పనోళ్ళకి ముగ్గురిని పిలిచి ముగ్గురికి వాళ్ళ సామర్థ్యం కొలది వాళ్ళకి ఇచ్చెళ్ళాడు. ఒకళ్ళని పిలిచాడు 5 తలాంతులు ఇచ్చాడు, ఒకళ్ళని పిలిచాడు 2 తలాంతులు ఇచ్చాడు, ఒకళ్ళని పిలిచాడు 1 ఇచ్చాడు. 1 ఇచ్చిన తర్వాత మీరు దీనిని డెవలప్ చేయండి, వ్యాపారం చేయండి. వ్యాపారం చేసిన తర్వాత మళ్ళీ నేను వస్తా. వచ్చిన తర్వాత ఎవరు ఎలా బిజినెస్ చేశారో మనం అప్పుడు చూద్దాం. ఎవరు ఎంత గొప్పగా బిజినెస్ చేశారో నేను వచ్చిన తర్వాత లెక్కలు కడదామని చెప్పి ఎవరి స్టామినాకు సంబంధించినట్లుగా వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు బిజినెస్ చేయడం ప్రారంభించారు. ఈరోజు నీకు కూడా ఇచ్చారు, నిన్ను కూడా బిజినెస్ చేయమన్నారు. చేయమంటే నువ్వు ఎలాంటి బిజినెస్ చేస్తావు? జనరల్గా మనం చూస్తున్నటువంటి మనుషులు చేసే బిజినెస్లో ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టి దాని మీద రూపాయి లాభం వస్తే చాలు అని చెప్పి చిరు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇలా చిరు వ్యాపారాలు చేసేవాళ్ళు ఆడేది సేఫ్ గేమ్. అంటే సంవత్సరాలు గడిచిన కొలది ఒక 50 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళ 100 రూపాయల మీద రూపాయి లాభం వస్తుంది. వీళ్ళు ఎప్పటికీ రిచ్ కాలేరు. ఈ బిజినెస్ పీపుల్ అందరూ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదో ఈ వ్యాపారాల వల్ల వాళ్ళ కుటుంబాలు గడవటానికి, వాళ్ళ పోషణకు, అలాగే ఈ వ్యాపారంలో నెక్స్ట్ పెట్టుబడికి కావాల్సినటువంటి అమౌంట్ మాత్రమే తెచ్చుకోగలరు. కానీ ఈ వ్యాపారాల వల్ల వాళ్ళు టాప్ రిచ్ పర్సన్స్ కాలేరు. మరి టాప్ రిచ్ పర్సన్స్ కావాలంటే ఒక సూత్రం ఉంది. మరి ప్రపంచంలో గత 50 సంవత్సరాలుగా టాప్ 10లో ఒకడైనటువంటి వారెన్ బఫెట్. ఈ వారెన్ బఫెట్ గురించి ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకనంటే వారెన్ బఫెట్ ఆయన దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి ఒక బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ గత 50 సంవత్సరాల నుంచి టాప్ 10లో ఉన్నటువంటి వారెన్ బఫెట్. ఈరోజు ఎవరైతే వ్యాపారాలు చేయాలని, ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని, ఎవరైతే డబ్బు సూత్రాలు తెలుసుకోవాలని ఆశపడతారో వాళ్ళందరూ వారెన్ బఫెట్ పుస్తకాలు చదువుతూ ఉంటారు. వారెన్ బఫెట్ లైఫ్ స్టైల్ని అనుసరిస్తూ ఉంటారు. ఈ వారెన్ బఫెట్ ఆయన చెప్పే సిద్ధాంతాలు అనేక సిద్ధాంతాలు. ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. కానీ అతని ఆదాయం రోజుకి 250 కోట్ల రూపాయల ఆదాయం. ప్రతిరోజు 250 కోట్ల రూపాయల ఆదాయం. మరి 200 కోట్ల రూపాయల ఆదాయం ఎలా వస్తుంది? ఆయన ఏమైనా కష్టపడి పని చేస్తాడు అనుకున్నారా? లేదు. ఆయన రోజంతా ఖాళీగా ఉంటాడు. అదేంటి ఆశ్చర్యంగా ఉంది కదా? ఎస్, ఆయన రోజంతా ఖాళీగానే ఉంటాడు. పొద్దునే లేవగానే మంచి పుస్తకాలు తెచ్చుకుంటాడు, చదువుకుంటాడు. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో సమస్తాన్ని చదువుతాడు. చదవటమే కాకుండా వ్యాపార రంగంలో ఏమేం జరుగుతామని సమస్తాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. తెలుసుకున్న తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ డబ్బులను పెట్టుబడిగా పెట్టాలి, ఎక్కడ ఏం చేస్తే డబ్బులు వస్తాయని వీటి మీద బాగా తెలిసినటువంటి క్యాండిడేటే వారెన్ బఫెట్. ఇంకో సెన్సేషనల్ మాట చెప్పమంటారా? ప్రజెంట్ టాప్గా చెప్పబడుతున్నటువంటి బిల్ గేట్స్. ఈ బిల్ గేట్స్ గారి గురువు వారెన్ బఫెట్. బిల్ గేట్స్ ప్రపంచంలో అనేక మందికి దాన ధర్మాలు చేస్తాడు. ఇంకో మాట చెప్పమంటారా? బిల్ గేట్స్కి వారెన్ బఫెట్ తన దగ్గర ఉన్నటువంటి సంపాదనలో 90% 90% డొనేషన్స్ ఇస్తాడనే సంగతి నీకు తెలుసా? బిల్ గేట్స్కే డబ్బులు ఇస్తున్నటువంటి, బిల్ గేట్స్కే డొనేషన్స్ ఇస్తున్నటువంటి వారెన్ బఫెట్. ఎంత డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయన ఒక సిద్ధాంతం చెప్తున్నాడు. అదేంటంటే నెట్వర్క్ మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనే దాని గురించి మీరు కూడా తెలుసో తెలియకో దాని గురించి వినే ఉంటారు. అప్పుడప్పుడు మీకు కనిపించిన ప్రతి వాళ్ళు చెబుతూ ఉంటారు, ఇదిగోండి నేను పలానా ప్రోడక్ట్ తీసుకున్నాను. ఎస్పెషల్గా భారతదేశంలో అయితే యామ్వే అనే పదం వినిపిస్తూ ఉంటుంది. ఈ యామ్వే అనే దాంట్లో నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన తర్వాత నేను ఈ ప్రోడక్ట్ని కొన్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇద్దరిని జాయిన్ చేస్తాను. కొన్న తర్వాత ఇద్దరిని జాయిన్ చేశాను. మళ్ళీ ఈ ఇద్దరు మరొక ఇద్దరిని జాయిన్ చేయాలి. అంటే
నేను కొనిన తర్వాత నా ద్వారా ఇద్దరు కొత్త కస్టమర్లు వచ్చారు. మరొక వారం రోజుల తర్వాత చూస్తే ఆ ఇద్దరు మరొక ఇద్దరిని తీసుకొచ్చారు. అంటే 2 స్క్వేర్ నలుగురు అయ్యారు. ఈ నలుగురు మరొక ఇద్దరిని తీసుకొచ్చారు. 2 క్యూబ్ 8 మంది అయ్యారు. ఈ 8 మంది మరొక ఇద్దరిని తీసుకుని వచ్చి ఎంతమంది అయ్యారో తెలుసా? 16 అయ్యారు. ఇలా లేయర్లు గడుస్తున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ, నెలలు గడుస్తున్న కొద్దీ ఆ ఇద్దరు మరొక ఇద్దరిని, ఆ ఇద్దరు మరొక ఇద్దరిని, ఆ ఇద్దరు మరొక ఇద్దరిని ఇలా జాయిన్ చేసుకుంటూ వెళితే 10 రౌండ్లు గడిచేసరికి ఎంతమంది వస్తారో తెలుసా? 2 పవర్ 10 అంటే 1024 మంది జాయిన్ అయ్యారు. 1024 మంది జాయిన్ అయ్యారు. ఎట్లా? ఒకళ్ళు ఇద్దరిని జాయిన్ చేసింది. ఒకళ్ళు ఇద్దరిని జాయిన్ చేయటం అన్న కష్టమా? కాదు కదా. ఒకళ్ళు ఇద్దరిని జాయిన్ చేయటం పెద్ద కష్టమేం కాదు. ఇద్దరిని జాయిన్ చేస్తే ఆ ఇద్దరు మరొక ఇద్దరిని జాయిన్ చేసుకుంటూ ఇలా 10 రౌండ్లు గడిచేసరికి 1024 మంది అయ్యారు. ఇంకొక 6 రౌండ్లు గడిచినాయి. అంటే నేను జాయిన్ అయిన తర్వాత 16 రౌండ్లు గడిచేసరికి ఎంతమంది వచ్చారో తెలుసా? 65,536 మంది వచ్చారు. 65,000 మందా? ఏంటి? ఒక్కళ్ళు ఇద్దరిని జాయిన్ చేస్తే ఆ ఇద్దరు మరో ఇద్దరిని జాయిన్ చేస్తే ఇలా ఈ చైన్ అనేది, ఒక నెట్వర్క్ అనేది కొనసాగుతూ ఉంటే ఎంతమంది వచ్చారండి? 65,536 మంది వచ్చారు. మరి 20 రౌండ్లు గడిచేసరికి ఎంతమంది వచ్చారో తెలుసా? 10,48,576 మంది వచ్చారు. ఈ 20 రౌండ్లు అవడానికి ఎంత టైం పట్టిద్దండి? సుమారుగా ఒక 5 నుంచి 6 నెలల టైంలో 5 నుంచి 6 నెలల టైంలో ఒక వ్యక్తి సింగిల్ పర్సన్గా మారితే తను ఇప్పుడు 10 లక్షల పైబడి కస్టమర్స్ని తెచ్చుకున్నారు. ఇంకా ఇది ఎలా కొనసాగుతూ ఉన్నట్లయితే ప్రపంచమంతా విస్తరించిపోతుంది. దీన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. ప్రపంచంలో ఈరోజు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్. అత్యధికంగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఎవరంటే నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్కి ఓనర్ అయినటువంటి వారెన్ బఫెట్. ఈ వారెన్ బఫెట్ తను ప్రశాంతంగా కూర్చుంటే రోజుకి కొన్ని 100 కోట్ల రూపాయలు తనకు వచ్చి పడతా ఉంటాయి. దాన్ని పెద్దగా కష్టపడేదే ఉండదు. అయితే మొత్తం నాలెడ్జ్, ఈ డబ్బుని ఎలా మల్టిప్లై చేయాలో తెలుసుకున్నాడు. అందరికిలాగా నేను బాగా కష్టపడి సంపాదిస్తున్నానని చెప్పడం. తను చెప్పే సూత్రం ఏంటో తెలుసా? నెట్వర్క్ మార్కెటింగ్. నేనేం చేశాను? కేవలం ఇద్దరిని మాత్రమే జాయిన్ చేశాను. ఈ ఇద్దరు మరొక ఇద్దరిని జాయిన్ చేశారు. ఆ ఇద్దరు మరొక ఇద్దరు, నా ఇద్దరు మరొక ఇద్దరు. ఇలా ఒక నెట్వర్క్ అనేది కంటిన్యూ అయితే 20 రౌండ్లు అంటే ఒక సంవత్సరం గడిచేలోపు 10 లక్షలకు పైగా కస్టమర్లు వచ్చారు. మరి అలాంటిది 30 సంవత్సరాలు దాటితే ఎంతమంది? కోట్లలో ఉన్నారు కస్టమర్స్. అసలు ఈ వ్యవస్థ అంతా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 1930 సంవత్సరంలో ప్రపంచమంతా కరువు వచ్చింది. ఆ కరువు దినాల్లో ఎవరి దగ్గర డబ్బు లేవు. ఎస్పెషల్గా అమెరికాలో డబ్బు అనేది అసలు కంటికే కనపడినటువంటి పరిస్థితిలో ప్రజలందరూ అల్లాడిపోతున్నటువంటి టైంలో 1932 సంవత్సరంలో వాచెటర్స్ అనే ఒక కంపెనీ, ఒక బిజినెస్ పీపుల్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సీ వెజిటబుల్స్ని అమ్మటానికి వాళ్ళు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ని స్టార్ట్ చేశారు. మీ దగ్గర ఎటు డబ్బులు లేవు కదా, సరే మీకు తక్కువ రేటుకి ఇస్తా. మీరేం చేయాలంటే ఈ తక్కువ రేటుకి తీసుకుని ఇద్దరు కస్టమర్ని తీసుకురండి, ఇద్దరిని తీసుకురండి. మళ్ళీ ఆ ఇద్దరు కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి చెప్పేవాడు మీరు మరొక ఇద్దరిని తీసుకురండి. ఇలా ప్రపంచంలో మొట్టమొదటి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయింది 1932 సంవత్సరంలో గ్రేట్ డిప్రెషన్ పీరియడ్లో. మరి అలా ప్రారంభమైన తర్వాత తీరా చూస్తూ ఉండేసరికి ఆ కొంటున్న వాళ్ళు కూడా వాళ్ళకి సింపుల్గానే ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఇద్దరినే కదా జాయిన్ చేసేది, చాలా సింపుల్ అయిపోయింది. ఆ ఇద్దరిని జాయిన్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఈ ఎవరైతే స్టార్ట్ చేశాడో అతను ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళు కూడా లాభాలు ఇవ్వటం ప్రారంభించాడు. అంటే ఫస్ట్ అతను ఎవరైతే ఇద్దరిని జాయిన్ చేశారో ఆ ఇద్దరిని జాయిన్ చేసినందుకు తనకు లాభం, ఆ ఇద్దరు మరో ఇద్దరిని జాయిన్ చేసినందుకు తనకి లాభం, అలాగే ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళకి లాభం. అడుగడుగునా లాభాలు పంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేయటం వల్ల ఎవరికి లాభం? ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యాడో తను ప్రొడక్ట్స్ కొన్నాడు, తనకి లాభమే. మరి ఎవరైతే కొనిపించాడో తనకి కొన్న వాళ్ళ దగ్గర నుంచి కొంత పర్సెంటేజ్ లాభం. మరి వీళ్లపైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభం, వీళ్లపైన ఎవరు ఉన్నారో వాళ్ళకి లాభం. అసలు ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళకి విపరీతమైన లాభం. ఈ లాభాలు ఎంతలో ఉంటాయో తెలుసా? కోట్ల రూపాయలు ఉంటాయి లాభం.
దీనికి కొంతమంది మోటివేషన్ స్పీకర్స్ని పెట్టి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో జనాలందరికీ తెలియచేసి ఈ సబ్జెక్ట్ని జనాల్లోకి తీసుకుని వెళ్ళి ఈరోజు ప్రజెంట్ ట్రెండ్ సెట్టర్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్. ఇలా 1932లో స్టార్ట్ అయిన దానికి 1945లో రెయిన్బోర్గ్ అని ఆయన దీనికి ఒక పేరు పెట్టాడు. అదే నెట్వర్క్ మార్కెటింగ్. అంటే గొలుసులాగా ఒక చైన్ లాగా ఒక్క దగ్గర స్టార్ట్ అయింది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. 1960వ సంవత్సరంలో రిచ్ అండ్ డివోస్, జై వాన్ యాండెల్ అనే వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్కి విస్తృతమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. వాళ్ళ హయాంలోనే ప్రపంచం మొత్తం తెలుసుకున్నారు. ఓహో, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంది అనే సంగతి వాళ్ళ హయాంలో తెలుసుకున్నారు. వాళ్ళు ప్రారంభించిందే యామ్వే అనే కంపెనీ. ఈరోజు భారతదేశంలో ఈ ప్రదేశాల్లో కూడా, మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా అందరూ వినినటువంటి పేరే యామ్వే, ఎంఎల్ఎం కంపెనీ. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఈ బ్రాండింగ్లో వాళ్ళు విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించారు. ఇది డబ్బులు సంపాదించే దాంట్లో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళే ఒక సూత్రం. ఈ సూత్రాన్ని పాటించేదే వారెన్ బఫెట్. ఈ వారెన్ బఫెట్ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 50 సంవత్సరాల నుంచి టాప్ 10లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బిలియనీర్. అలాంటి గొప్పవాడు. తనకొచ్చే సంపాదనలో 90% జనాలకి ఇచ్చేస్తూ ఉంటాడు, రిలీఫ్కి ఇచ్చేస్తాడు. ఆఫ్రికా ఖండం మొత్తాన్ని దత్తత తీసుకున్నాడు. వాళ్ళకి కావాల్సినటువంటి విద్యను, వాళ్ళకి కావాల్సిన వైద్యాన్ని, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అందించడానికి ఒక ఖండానికి కావాల్సినటువంటి ఫుడ్ను తను సప్లై చేస్తూ ఉన్నాడు. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్కి తన బాధ్యతగా బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి తను పనిచేస్తూ ఉన్నాడు. ఇది వారెన్ బఫెట్ యొక్క డబ్బులు సంపాదించే సూత్రం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా మనం చదువుతున్నట్లయితే ముగ్గురికి 3 రేంజ్లో ఇచ్చాడు. ఒకళ్ళకి 5 తలాంతులు, ఒకళ్ళకి 2 తలాంతులు, ఒకళ్ళకి 1 తలాంతు. ఎందుకు ఇచ్చాడంటే, ఇదిగో నువ్వు డెవలప్ చేయాలి, నీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్తో, నీ దగ్గర ఉన్నటువంటి వనరులతో నువ్వు ఈ అమౌంట్ని డెవలప్ చేయాలి. అందుకని ప్రత్యేకంగా కొంతమంది జనాలకి స్పెషల్ స్కిల్ ఇచ్చి ఆ యజమాని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొంతకాలానికి తిరిగి వచ్చాడు. కొంతకాలానికి తిరిగి వచ్చిన తర్వాత అడుగుతున్నాడు, మీరేం సంపాదించారు, ఒకసారి అందరు రండి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఈ రిపోర్ట్ అడుగుతున్నప్పుడు 5 తలాంతులు తీసుకుని ఆయన వచ్చాడు. ఆయన ఏమంటున్నాడో బైబిల్లోంచి చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. నువ్వు నాకు ఇచ్చింది 5, నేనేం చేశాను, 5కి మరో 5 సంపాదించా. వెరీ గుడ్, మంచి బిజినెస్ మ్యాన్ నువ్వు. కాబట్టి బడా నమ్మకమైన దాసుడా, దేవుడు మెచ్చుకున్నాడు, యజమానుడు మెచ్చుకున్నాడు. బడా నమ్మకమైన దాసుడా, 5 ఇస్తే నువ్వు 5టిని 5 చేసావు, డబల్ చేసావు అంటే నీ దగ్గర మంచి స్కిల్ ఉంది. వెరీ గుడ్, ఇలాగే కంటిన్యూ చేయాలి. 2 ఇచ్చినోడు పిలిచి అడుగుతున్నాడు. 2 ఇచ్చాను కదా, నువ్వేం చేసావు? అయ్యా, నువ్వు నాకు 2 ఇచ్చావు, నేనేం చేశానో తెలుసా, 2కి మరో 2 నేను కూడా డెవలప్ చేశాను. 22వ వచనం. అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని మాటలు విని యజమానుడు అన్నాడు, శబాష్, బలా నమ్మకమైన దాసుడా, నీకులాగా ఉండాలి. 2 ఇస్తే మరో 2 సంపాదించావు, ఆయనకు 5 ఇస్తే మరో 5 సంపాదించాడు. మరి 1 ఇచ్చినోడి సంగతి ఏంటి, ఒకసారి ఆయన కూడా అడుగుదామని చెప్పి పిలిచాడు. 25వ వచనం. నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టితిని, ఇదిగో నీది నీవు తీసుకోనమని చెప్పాను. 1 ఇస్తే 1ని తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చేశాడు. భూమిలో దాచిపెట్టే నేను దీన్ని, భూమిలో ఎందుకు దాచిపెట్టాడు? సంపాదించడం చేతగాక భూమిలో దాచిపెట్టాడు. ఈ డబ్బుని, ఈ కానుకని, ఈ అమౌంట్ని వేరే వాళ్ళకి కనుక ఇచ్చినట్లయితే ఆ 1ని మరొకటి చేసేవాళ్ళు కదా. మరి ఈరోజు సమాజంలో ఎక్కువ మంది ఎలా తయారైపోయారో తెలుసా? ఎలా ఉండిపోయారు? దేవుడు అనేక టాలెంట్స్ ఇస్తే వాటిని తీసుకెళ్ళి పూడ్చిపెడుతున్నారు. దేవుడు స్పెషల్ స్కిల్ని ఇస్తే పూడ్చిపెడుతున్నందుకు దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు ఎప్పుడైనా టాలెంట్లు చూపించే వాళ్ళకి ఇస్తాడు. దేవుడు అద్భుతంగా ప్రసంగాలు చెప్పేవాళ్ళకి కొత్త సబ్జెక్టులు ఇస్తూ ఉంటాడు దేవుడు. అలా కాకుండా ఇక్కడెక్కడే ఆగిపోయి ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర సబ్జెక్టు బయటికి రాదు, కంటెంట్ బయటికి రాదు.
ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ చేయటానికి ఏమి రాదు. ఎందుకనంటే వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. వాళ్ళు భూమిలో పాతి పెడుతున్నారు. ఒక సబ్జెక్టు బయటికి తీయాలంటే ఎంత కష్టమో తెలుసా? ఒక సబ్జెక్టు మీద గొప్ప అధ్యయనం చేసి చారిత్రాత్మకంగా, సైంటిఫికల్గా అన్ని రకాల ప్రూఫ్స్తో ఒక సబ్జెక్టుని రెడీ చేసి కంటెంట్ని రెడీ చేయాలంటే చాలా కష్టం. ఎలాంటి కష్టాన్ని అనుభవించి ఒక అద్భుతమైనటువంటి మంచి ప్రసంగాన్ని కనుక బయటికి తీసుకొస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అతనికి మరొక సబ్జెక్ట్ ఇస్తాడు, మరో అద్భుతమైన సబ్జెక్ట్ ఇస్తాడు. ఇలాంటివి ఏం చేయకుండా కాపీ పేస్ట్ ప్రసంగాలు తీసుకొచ్చి అక్కడ విని ఎక్కడప్పచెప్పి, ఇక్కడ విని అక్కడప్పచెప్పి, అసలు క్రైస్తవ్యంలో ఎక్కడ ఎలాంటి ఎదుగుదల అనేది లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఆగిపోతూ ఉంటే వాళ్ళకి ఏం చేస్తాడో తెలుసా? మాటను చదవండి, అద్భుతమైన మాటను చదవండి. 28వ వచనం. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇవ్వండి. ఆయన దగ్గర నుంచి తీసేయండి, 10 తలాంతులు గలవానికి ఇవ్వండి. ఎందుకనంటే ఆయన దానిని ఎలా మల్టిప్లై చేయాలో తెలుసు. కాబట్టి దేవుడు ఒక సూత్రాన్ని చెబుతున్నాడు. ఈరోజు నీకు ఒక సూత్రాన్ని చెబుతున్నాడు. ఏంటో తెలుసా సూత్రం? మీరందరూ బైబిల్లో నుంచి అండర్లైన్ చేసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనం. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. లేనివాని దగ్గర నుంచి కలిగి ఉన్న దాన్ని కూడా తీసిపడేస్తాడు. ఉన్నవాడికే దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే ఆయనకి ఇస్తే దానివల్ల ప్రయోజనం ఉంది కాబట్టి. ఆయనకి మార్కెటింగ్ తెలిసినోడు, నెట్వర్క్ మార్కెటింగ్ తెలిసినోడు రూపాయిని మరో రూపాయిగా మారుస్తాడు. ఆర్డినరీ బిజినెస్ పర్సన్ అయితే రూపాయిలో 10 పైసలే లాభం తెస్తాడు. ఈయన రూపాయికి లాభం తెచ్చాడు అంటే 100% బిజినెస్. 100% ప్రాఫిట్ తీసుకొస్తున్నాడు. ఈ సూత్రాన్ని దేవుడు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఈరోజు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు కాబట్టే దీని గురించి చెప్తున్నాడు. అదే నెట్వర్క్ మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ దేనికోసం? ఆత్మల సంపాదన కోసం. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒకటి జరగాలని చెప్పి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి దేవుడు అక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చారు. ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ వన్, ఒకే ఒక్కడు. ఈ ఒక్కడు ఈ లోకానికి వచ్చి కన్యక గర్భంలో నుంచి పుట్టి 30వ సంవత్సరంలో బాప్తిసం తీసుకుని తన సేవా పరిచర్యను ప్రారంభించి ఒక్కడగా బయలుదేరాడు వాక్యం ప్రకటించడానికి. ఒక్కడగా బయలుదేరినప్పుడు మెల్లగా శిష్యులు సమకూడారు. ఈ శిష్యులు సమకూడి అనేక మంది శిష్యులయ్యారు. లెక్క పెట్టలేనంత మంది శిష్యులు యేసుక్రీస్తుకి. ఈ లెక్క పెట్టలేనంత మందిలో నుంచి ఫిల్టర్ అయిపోయారు. ఎందుకనంటే మార్కెటింగ్ అందరి వల్ల అయ్యేది కాదు, అందరు చేసేది కాదు. కొంతమందికి డబ్బులు ఇస్తే మార్కెటింగ్ చేసుకుంటారా, వ్యాపారాలు చేసుకోండి అంటే ఏం చేస్తారో తెలుసా? దాన్ని తీసుకెళ్ళే ఫోనో, ఏ మెమరీ కార్డో, ఏ మంచి డ్రెస్సో, ఈ 20-30 వేల రూపాయలని తగలబెట్టి క్రిస్మస్ పండుగ వచ్చింది కదా అని చెప్పి డ్రెస్సులు కొనుక్కున్న డబ్బులు వేస్ట్ చేస్తారు. కానీ ఈయనైతే ఏం చేస్తాడో తెలుసా? బిజినెస్ తెలిసినోడు ఏం చేస్తాడో తెలుసా? దానిని ఇన్వెస్ట్ చేసి దాంట్లోంచి మరొక అమౌంట్ని తను డబల్ చేసే కార్యక్రమంలో ఉంటాడు. అలాగే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ వ్యాపారాలు చేయటం తెలియని వాడు ఆత్మల సంపాదన కొరకు అడుగులు వేసి మధ్యలో వెనుదిరిగి 70 మంది అయ్యారు యేసుక్రీస్తు శిష్యులు. ఈ 70 మంది శిష్యులు కూడా ఏం చేశారు? ఒకానొక టైం వచ్చింది, కఠినమైన మాట, యేసుక్రీస్తు వారు కఠినమైన మాట ప్రపంచం మొత్తాన్ని అల్లాడిస్తూ పరలోకం అంటే ఏంటో తెలియచేస్తూ, ఎలా ఉంటేనే మీకు పరలోకం, దేవుని దగ్గర చేరాలంటే మీరు ఎలా ఉండాలి, కఠినంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉంటేనే పరలోకం, పాపాన్ని విడిచిపెడితేనే పరలోకం, అబద్ధాలు మోసాలు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడితేనే పరలోకం. 2 సగాలుగా ఉండి కాసేపు లోకంలో కాసేపు దేవునిలో కాసేపు ఉంటే పరలోకం లేదు. ఇలాంటి కఠినమైన మాటలు చెబుతూ ఉంటే ఆ 70 మందిలో కూడా ఫిల్టరేషన్ జరిగిన తర్వాత అందరూ వెనుదిరిగారు, 12 మంది తప్ప. ఈ 12 మంది శిష్యులు ఆఖరికి మిగిలినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్లో సంపాదించుకున్నటువంటి 12 మంది. ఫస్ట్ లేయర్లో 12 మంది వచ్చారు యేసుక్రీస్తుకి.
పెంతుకోస్తు అనే పండగ దినాన్ని వచ్చింది. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చాడు పెంతుకోస్తు అనే పండగ దినాన్ని. ఆ రోజు పేతురు లేచి ప్రసంగం చెబితే ఈ ప్రసంగం ద్వారా ఎంతమంది వచ్చారో తెలుసా? యేసుక్రీస్తు యొక్క మాటలు విని క్రీస్తు మార్గంలోకి వచ్చిన వాళ్ళు 3,000 మంది. ఒక నెట్వర్క్ స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు నుంచి 12 మంది, 12 మందిలో నుంచి ఇప్పుడు 3,000 మంది. ఈ 3,000 మందిలో నుంచి ఎంతమంది వచ్చారు? ఒక్కొక్కడు 3,000 మందిలో ప్రతి వాళ్ళు ఒక్కొక్క యూనిట్గా అందరూ సేవ చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 20వ వచనం. కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వాక్యం ప్రకటించింది ఎవరైతే ఫస్ట్ రక్షణ పొందారో, పేతురు మాటలు విని 3,000 మంది రక్షణ పొందారో, అక్కడి నుంచి అనేక మంది వాళ్ళు నాన్ స్టాప్గా వాక్యం చెప్పుకుంటూ వెళ్తుంటే చాలామంది అనేకులు ప్రభువు తట్టు తిరిగారు. అంటే వాక్యం ప్రకటించడం ఎవరి డ్యూటీ? పాస్టర్ గారి డ్యూటీనా? ఎవరు చెప్పారు నీకు? వాక్యం ప్రకటించడం ప్రతి ఒక్కళ్ళ డ్యూటీ. సంఘంలోకి వచ్చినటువంటి నీ డ్యూటీ. ఏనాడైతే నువ్వు మందిరంలోకి అడుగుపెట్టిన తర్వాత వాక్యం ప్రకటించాల్సినటువంటి డ్యూటీ నీ మీద ఉందనే సంగతి నీకు తెలుసా? ఒక నెట్వర్క్ మార్కెటింగ్ని యేసుక్రీస్తు వారు చూపిస్తున్నారు. ఒక్కడిగా ప్రారంభమైన యేసు 12 మందిలోంచి 3,000. ఈ 3,000 మంది రకరకాల గ్రామాలు తిరుగుతున్నారు. ఫెనీకి వెళ్ళారు, కుప్రా వెళ్ళారు, కిలికియా పట్టణానికి వెళ్ళారు, చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతానికి వెళ్తున్నారు. ప్రతి ప్రాంతానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి వాళ్ళందరినీ యేసుక్రీస్తు వైపుకి తిప్పుతున్నారు. ఇలా యేసుక్రీస్తు వైపు తిప్పుతూ ఉంటే ఇది ఒకళ్ళ డ్యూటీనా? కాదు కదా. రోజులు గడుస్తుంది. 2 నలుగురు 8 16 32 ఇలా గడుస్తూ వెళితే 20 సార్లు రిపీట్ అయ్యేసరికి 10 లక్షల మంది ఎలాగైతే వచ్చారో, ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ క్రైస్తవుడే. ఈరోజు ప్రపంచంలో 200 కోట్ల క్రైస్తవులు యేసుక్రీస్తు మాటలతో ప్రారంభమై, అపోస్తుల బోధతో ప్రారంభమై, 3,000 మంది బాప్తిసంతో సంఘం ప్రారంభమై, అక్కడి నుంచి ప్రతి వాళ్ళు వాక్యాన్ని ప్రకటించి ఖండాల్లో, ప్రతి దేశంలో, ప్రతి పట్టణంలో, ప్రతి స్టేట్లో, ప్రతి టౌన్లో, ప్రతి వీధిలో, ప్రతి సందులో, ప్రతి ఇంట్లో యేసుక్రీస్తు నామ స్మరణ. ఇదేమనుకున్నారు? ఇది నెట్వర్క్ మార్కెటింగ్. ఇది గాడ్స్ నెట్వర్క్ మార్కెటింగ్. ఎవరు చేశారు ఈ నెట్వర్క్ మార్కెటింగ్? ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా? నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కళ్ళ డ్యూటీ ఇది. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వాళ్ళని అడుగుతున్నాడు, ఇదిగో నువ్వెంతమందిని సంపాదించావు? బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నువ్వెంతమందిని సంపాదించావు? ఎంతమందికి వాక్యాన్ని ప్రకటించావు? నువ్వు 2 మార్చి చూడు. నీ టార్గెట్ ఇద్దరికి వాక్యాన్ని ప్రకటించు. వాళ్ళని క్రీస్తులో నిలుపు, స్థిరంగా ఉంచు. వాళ్ళు మరో 2కి చెప్పమను. ఇలా గనక జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉండగా నీ ప్రాంతం అంతా యేసు రక్తంలో కడగబడి వాళ్ళందరూ పరలోకానికి చేరే బిడ్డలుగా తయారవుతారు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు బాప్తిసం తీసుకోవడంతో అక్కడితో ఒక తలాంతు ఇచ్చినవాడు పూడ్చిపెట్టినట్టుగా నువ్వు పూడ్చిపెడుతున్నావు. కాబట్టి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇలా ఎవరైతే వాక్యం ప్రకటించకుండా ఉన్నారో వాళ్ళ కొరకు దేవుడు చెబుతున్నటువంటి మాటను బైబిల్ నుంచి చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోకి త్రోసివేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయో ఉండును. పనికి మాలినవాడు ఎక్కడున్నారు? వీళ్ళందరూ చర్చిలో ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు? చర్చికి వస్తారు. చర్చికి వచ్చి ఏం చేస్తారు? ఏమి చేయరు. చర్చికి వస్తున్నావు అంటే నీ మీద ఒక డ్యూటీ ఉంది, నీ మీద ఒక బాధ్యత ఉంది. ఆత్మల రక్షణ అనే బాధ్యత నీ మీద ఉంది. నువ్వు దానిని నెరవేర్తించాలి. నువ్వు ఒక్కడివి కనీసం ఇద్దరిని రక్షించు. అలా రక్షించకుండా నేను బాగుండాలే కదని చెప్పి నువ్వు పక్కన వాళ్ళని వదిలిపెట్టావా? దేవుడు అంటున్నాడు, పనికి మాలినవాడా, నీకోసం ఏం సిద్ధంగా ఉంది? నీకోసం ఏడుపు పండ్లు కొరుకుట నరకం సిద్ధంగా ఉన్నది. మరి ఈరోజు నీ దగ్గర ఆగినటువంటి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ని నువ్వు కొనసాగించాలి. ఈరోజే వాక్యం ప్రకటించు, ఈరోజే వాక్యం ప్రకటింపచేయి. యేసుక్రీస్తు సేవలో అడుగులు వేయి. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వశక్తిమంతుడా, మా వినికిడిలో దయచేసి నీ వర్తమానాన్ని ఆశీర్వదించండి. నీ బిడ్డలందరినీ ప్రభు దీవించండి. ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతను నెరిగి ప్రతి వాళ్ళు సేవలో ముందు కొనసాగే బిడ్డలుగా తీర్చిదిద్దామని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్.
క్రీస్తు రాకడ ధ్వని, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వర్తమానాలు మీ గ్రామంలో అందించబడును. ఆసక్తి కలిగిన వాళ్ళు సంప్రదించండి. అలాగే పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేయదలిచిన వాళ్ళు క్రింది కనిపిస్తున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. మీ ఏరియాలో బైబిల్ సెమినార్స్ పెట్టి బైబిల్ అధ్యయన తరగతులు కావాలనుకున్న వాళ్ళైతే క్రింది కనిపిస్తున్న ఈ నెంబర్ని సంప్రదించండి. ఉచితంగా వచ్చి మీకు వాక్యాన్ని ప్రకటిస్తాం. సైంటిఫిక్ థ్రిల్లర్స్, హిస్టారికల్ మెసేజెస్, ఆర్కియాలజీ మెసేజెస్, సెన్సేషనల్ మెసేజెస్, బైబిల్ కాంట్రవర్సీస్, బైబిల్లో ఉన్న గ్రంథాల వివరణ, ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మార్నింగ్ లైవ్ వర్షిప్ సర్వీస్, ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నైట్ వర్షిప్ సర్వీస్, వారంలో 4 మెసేజెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. మరి 1000 ప్రసంగాలు మీకు అందరికి అందించాలని ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ ప్రసంగాలు వినదలిచిన వాళ్ళు కింగ్స్ యూత్ చైతన్య సాగర్ అనే యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. కింగ్స్ గ్లోబల్ మిషన్ మరి అనేక ప్రాంతాల్లోకి మిషనరీస్ని పంపించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఏజెన్సీ ప్రాంతాల్లో, సువార్త అంటే తెలియని ప్రాంతాల్లో, అనేక గ్రామాల్లోకి అనేక మంది దైవజనులు అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కుటుంబాలను విడిచిపెట్టి, వాళ్ళకున్న ఆదాయ మార్గాలను కూడా విడిచిపెట్టి ఆత్మల రక్షణ కొరకు మిషనరీస్గా వెళ్ళినటువంటి వాళ్ళను దత్తత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్పాన్సర్ మిషనరీస్, మరి దేవుడు మీ అందరికీ ఇచ్చినటువంటి ఘనతతో మీరు ఎటు వెళ్ళలేరు కాబట్టి వెళ్ళే వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మీ చర్చి తరపున, మీ కుటుంబం తరపున కొద్ది మందిని అడాప్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అడాప్ట్ మిషనరీస్, అడాప్ట్ మిషనరీస్, మిషనరీస్ని దత్తత తీసుకుని సువార్తకు పంపించండి. ప్రేరేపించబడిన వాళ్ళు క్రింద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను.